అందరూ అంతే ఉంటారు స్టార్టింగ్లో. ఇప్పుడు నరసింహ సారు, శంకర్ సారు వీళ్ళందరూ నాకు దండం పెడుతున్నారు, వెస్టేజ్కి దండం పెడుతున్నారు. స్టార్టింగ్లో పావని మేడం కొడతాను ఒకరోజు మరి కొట్టిండో తెలవదు. వెస్టేజ్ అంటే మాత్రం నేను ఇంట్లో పెట్టి తాళం వేస్తారని తాళం వేసి డ్యూటీకి లేదు. మా సమతాలు లింగమేశారు కూడా. వీళ్ళందరూ ఒకప్పుడు నెగిటివ్, వెస్టేజ్ అంటే యాంటీ. అయితే వాళ్ళందరికీ చెప్పాను, మా పావని మేడం కానీ లేకుంటే సమత మేడం వీళ్ళందరికీ చెప్పిన, ఏం కాదు తల్లి మీరు నిలబడండి, వాళ్ళ తల మీద కొన్ని శని గ్రహాలు ఉన్నాయి, ఏదో ఒక రోజు పోతాయి. అవునా కాదా? మీరు నిలబడండి స్ట్రాంగ్గా. మీరు దెబ్బల రోడ్డు కొట్టినా పర్వాలేదు, లక్ష వచ్చినాక మిత్తితో సహా కొడదాం. కొట్టినా పర్వాలేదు, వెస్టేజ్ అయితే వదిలిపెట్టదు. నిలబడితే ఈరోజు నరసింహ సార్ పావని మేడం కారుకి డ్రైవింగ్ చేస్తారు. ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటికి రానియకుండా వ్యక్తి. మీకు కూడా ఇప్పుడు అలాంటివి జరుగుతుంటాయి. జరుగుతున్నాయా? అందరికి జరగాలి. ఏది జరగకుండా మనం మాటినాం. ఇవన్నీ తట్టుకోవాల్సిందే. ఓకేనా? కష్టాలు నాకే ఉన్నాయి అనుకోవద్దు, అందరికీ వస్తాయి. వెస్టేజ్లో జాయిన్ అయితే కష్టాలు వస్తాయి, పైసలు రావు, మాటలు వస్తాయి. అవునా? ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, తల్లిదండ్రులు నీకేమైనా కర్మ, అల్లుడు సంపాదిస్తున్నాడు కదా తిని ఉండలేవా, ఏదేదో అంటారు. వాళ్ళకు ఇది తెలిస్తే దీన్ని గౌరవిస్తారు. వెస్టీజీ కంపెనీకి కొంతమంది నో అంటున్నారు. నో అనే వాళ్ళకి దీని విలువ తెలిసి నో అంటున్నారా, తెలియకనా? ఏ సార్ నా టీషర్ట్ నువ్వే మాట్లాడలేదు, కొంచెం మాట్లాడితే నా పార్టీలోకి వస్తారు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నట్టు లెక్క. ప్రతిపక్షం అంటే ఏమవుతుంది సార్? ఏమెందుకు రావు, కేసులు పెడతారు. అధికార పార్టీలు అంటే ఏమన్నా ఒక మార్కెట్ యాడ్ చేయమనో అదో ఇది అవుతుంది. వెస్టీజీ కంపెనీ నాది కాదు, ఇది ఎవరిది? మనది. నాది అంటే నీ మైండ్ వేరేలాగా ఉంటుంది. మళ్ళీ నాది కాదు, ఇది మనది. 2017లో నాకు ఈ అవకాశం వచ్చింది. వచ్చిన వెంటనే జాయిన్ అవ్వలా. ఒక 4-5 నెలలు ఆయన ఫోన్ చేస్తే చూసేవాడిని, పక్కన పెట్టేవాడిని, చూసేవాడిని పక్కన పెట్టడం. ఇంట్లో ఉన్నప్పుడు మా మిస్సెస్కి ఇచ్చి లేడని చెప్పు అయిపోద్ది. బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, 2 months తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తా. ఇట్లా ఒక 5 నెలలు సతాయించిన. మీరు కూడా సతాయిస్తున్నారా లేదా? అందరూ సతాయించాల్సింది. సతాయించకుండా వెస్టీజ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? చేతులు చెప్పండి. ఎవరంటే అసలు లేదు, రైట్. సతాయించకుండా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరో మహానుభావులు 1000 ఉంటారు, వాళ్ళు ఉండబట్టి అప్పుడప్పుడు వర్షాలు పడతాం. పిలిచిన వెంటనే వచ్చిన వాళ్ళు. మీరు ఎవరైనా ఉన్నారా పిలిచినబట్టి వచ్చిన వాళ్ళు? చాలా మంచి వాళ్ళు, వికారాబాద్. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం వికారాబాద్ రావటం చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది. మళ్ళీ వస్తూనే ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెస్టీజ్లో జర్నీ చేయడం ఒక 8 years అవుతుంది స్టార్ట్ అయ్యి. ఎన్ని సంవత్సరాలు? నేను చిన్న వ్యక్తిగా స్టార్ట్ అయినా. నాది బిఫోర్ లైఫ్. వెస్టీజ్కి ముందు నెలకు 30,000 సంపాదించుకుంటే చిన్న లైఫ్. సెకండ్ హ్యాండ్ బైకు, బజాజ్ ప్లాటినా నా బైకు. ఏమండి ఈ రోజుల్లో బజాజ్ ప్లాటినా ఎవరైనా వాడతారా? ఎంత ఓడని అప్పులు చేసైనా సరే యూనిక్ కార్ను, CB-Z, పల్సరో కొట్టడం. అవునా లేదా? అట్లాంటి చిన్న లైఫ్ నాది. ఈ అవకాశం దేవుడు నాకు పంపిస్తే తెలియక ఒక 4-5 నెలలు వేస్ట్ చేసుకున్నా. 5 నెలల తర్వాత ఒక రోజు నా దోస్తు బలవంతంగా ఒక మీటింగ్ పట్టుకుపోయిండు. దావత్కైతే మనం పోతాం, మీటింగ్ అయితే పట్టుకొని రావాలా. అదేం కదా కానీ మన దావతలు ఏం గిక్కుంది. నేను చాలా మందిని చూసిన 500కు పెట్రోల్ పోసుకున్నా పోతారు దావతకి, బండికి పెట్రోల్ పోసుకొని. సో ఎందుకో మరి దావత్ అంటే చాలా అట్రాక్టివ్ ఉండేటట్టుంది, అట్రాక్షన్ చేసేటట్టుంది. సో నేను కూడా ఈ మీటింగ్కి రావడానికి 5 నెలల తర్వాత బలవంతం మీద ఒక మీటింగ్కి వచ్చి కూర్చొని విన్నాక కొంచెం నా మైండ్ సెట్ మారింది. మీటింగ్కి రాకముందు నేను ఏమనుకున్నా, వెస్టీజా